కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో సాగునీరు పుష్కలంగా సరఫరా అవుతుందని కాకినాడ ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ ఆకెళ్ల రవికుమార్ తెలిపారు. డివిజన్ పరిధిలో నాట్లు వేయటం చివరి దశకు చేరుకుందన్నారు. దాదాపు 1,15,000 ఎకరాలకు సాగునీరు సరఫరా చేసినట్లు రవికుమార్ తెలిపారు. రైతులకు సాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా సంబంధిత లస్కర్లు ఏఈలను సంప్రదించవచ్చన్నారు. గోదావరి నీటి మట్టం ఫస్ట్ వార్నింగ్ మనకి విత్డ్రా అయ్యిందండి. 8 lakhs దగ్గరగా మనకి ఇంకా సర్ప్లస్ అవుతుంది. ఫస్ట్ వార్నింగ్ కూడా లేదు. 11.75 ఉంటే మనకి ఫస్ట్ వార్నింగ్ ఉంటుంది. ఇప్పుడు 9.1 లో ఉంది. ఫస్ట్ వార్నింగ్ లేదు, మనకి ఇదిగా ఉంది. నెక్స్ట్ మనం జూన్ 1 నుంచి కూడా మనం ఆయకట్టుకి వాటర్ ఇస్తున్నాము. గోదావరి ఈస్టర్న్ మెయిన్ కెనాల్ నుంచి అప్పుడే 85 to 90% ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఉడుపులు అవన్నీ కూడా అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కాకినాడ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చేటప్పటికి మనకి టోటల్ గా 83,700 ఎకరాలు మనకి గోదావరి డెల్టాలను, సుమారు 32,500 ఎకరాలు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కి మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 1,15,000 ఎకరాల వరకు ఈ సబ్ డివిజన్ నుంచి వాటర్ ఇస్తాం. కడియం లాక్ దగ్గర మనం తీసుకుంటే కడియం లాక్ దగ్గర నుంచి మనకి కాకినాడ మెయిన్ కెనాల్ అండ్ సామలకోట మెయిన్ కెనాల్ కింద రెండింటి కింద విడిపోతుంది. ఈ సామలకోట మెయిన్ కెనాల్ సామలకోట దగ్గరికి వచ్చేటప్పటికి మనం పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కి ఆఫ్ టేక్ ఉంది. అలాగే కాకినాడ కెనాల్ కి వచ్చేటప్పటికి మన కొవ్వూరు దగ్గర కొవ్వూరు మంజేరి